అన్న మీ పేరు? వెంకటేశ్వర రెడ్డి. ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉరుమనగర్. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి పనితీరు ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారు గెలవబోతున్నారా ఇక్కడ? 100% గెలవబోతున్నారు సార్. జగన్ పరిపాలన బాగా ఉంది. వెల్లంపల్లి గారు కూడా బాగా అభివృద్ధి చేశారు, బాగా చేశారు సార్. ఇక్కడ వర్కులు కానీ అన్ని కానీ జనాలకు అందుబాటులో ఉండి బాగా చేశారు. సంక్షేమ పథకాలు ఏవైతే మీకు వస్తున్నాయి అంత బాగానే ఉందా? మాకేం రావు కానండి, జనాలకి అర్హతలు ఉన్న వాళ్ళందరికీ బాగా పంచాయతీ పథకాలన్నీ అందరికి అందుతున్నాయి. ఇక్కడ ఇటువైపు చూసుకుంటే బీజేపీ నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరి అని ఒక పేరు వినిపిస్తుంది, తెలుసా మీకు? ఐడియా ఉందా? తెలుసు అండి, ఐడియా ఉంది. సుజనా చౌదరి సుమారుగా ఒక 10,000 కోట్ల అధిపతి. అలాంటి వ్యక్తిని ఇక్కడ పోటీలో దింపారు కదా. మరి ఆసిఫ్ గారు డబ్బులైనటువంటి వ్యక్తి, సామాన్య వ్యక్తి, కార్పొరేటర్ గెలిచి మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇట్లా చేసి పార్టీ కోసం కష్టపడినందుకు టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏ రకంగా గెలవబోతున్నాడు? మరి డబ్బు ప్రాముఖ్యం ఎలా ఉండబోతుంది? డబ్బు ప్రాముఖ్యం ఏం పని చేయదండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన పథకాలు బాగా పనిచేస్తాయి. ఆసిఫ్ గారు విజయం సాధిస్తారు. నో డౌట్ అంటారా? డౌట్ లేదండి. గతంలో వెల్లంపల్లి గారు ఎలా ఉండేది? వెల్లంపల్లి గారు కూడా బాగానే ఉండేదండి, ఇబ్బంది ఏం లేదండి. ఆయనకంటే మెజార్టీ వస్తుందండి ఆసిఫ్ గారికి. బాగా అప్పుడు పరిపాలన లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తక్కువ మెజార్టీ వచ్చింది. ఈసారి ఆసిఫ్ గారికి మంచి మెజార్టీతో గెలుస్తారు. వస్తుంటారా ఆసిఫ్ గారు కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎప్పుడు ఏరియాకి వస్తుంటారు? ఎప్పుడు వస్తారండి. ఎక్కువ మెయిన్ ఇక్కడ ఓటు శాతం ఎక్కువ కూడా వైఎస్ఆర్సీపీకి మంచి ఓటు శాతం ఇక్కడే ఎక్కువ సంబంధాలు ఉంటాయి, బాగుంటారు, మంచిగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. గెలుస్తారు 100% గెలుస్తారు సార్. జగన్మోహన్ రెడ్డి సుమారుగా రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవబోతుంది? 120 నుంచి 135 దాకా గెలుస్తారు సార్ పక్కాగా. చంద్రబాబు గారు ఓడిపోతారా, గెలుస్తారా? 40 నుంచి 60 ఇస్తే ఎక్కువ వాళ్ళ కూటమికి మొత్తం కూడా. చంద్రబాబు ఓడిస్తా అంటారు, ఓడిస్తారండి మాక్సిమం. పిఠాపురం పరిస్థితి ఏంది మరి? పిఠాపురం కూడా సర్దుకోవడం వెళ్ళిపోయి ఇంక జిలమాలు తీసుకోవడం జనసేన. దుకాణం మూసేయడం జనసేన, బీజేపీలో కలిపి చేయడం అండి. ఇంకా పార్టీ కూడా ఉండదు ఇంకా, అంతే అంటారా? పక్కాగండి. నారా లోకేష్ పరిస్థితి నారా లోకేష్ కూడా ఏముండదండి, ఆయన వెళ్ళిపోవడమే. పప్పు బ్యాచ్ ఉండదు ఇంకా. హిందూపురం ఇవన్నీ ఓడిపోతారు సార్ వాళ్ళకి పక్కాగా. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారండి. థ్యాంక్ యూ మేడం. షర్మిల గారు అన్నగారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అవినాష్ రెడ్డి గారి మీద, వాళ్ళ బ్రదరు ఇద్దరి మీద అపోహలు క్రియేట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి కోటేయకండి, వైసీపీని గెలిపించకండి, బాబాయ్ని చంపింది అవినాష్ రెడ్డి అని చెప్పి చెప్పుకొస్తారు. సునీత నెంబడేసుకొని దీన్ని ఎలా చూస్తారు మరి? అమ్మ షర్మిల గారు, నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా. ఆడపిల్ల పుట్టింటి గౌరవం నిలబడుతుంది. మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని ఒకేలా చూశాడు ఆయన. నువ్వు అలా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేయటం చాలా బాధాకరంగా ఉందమ్మా. నువ్వు ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చావు, కాంగ్రెస్ వల్లే మా నాన్నగారు ఇదైపోయారు, మా నాన్నగారికి అన్యాయం జరిగింది అన్నదానివి మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అంటే అనకూడదు. మనకి పుట్టింటి గౌరవం కావాలి కానీ డబ్బు ముఖ్యం కాదమ్మా, పేరు ముఖ్యం కాదమ్మా, పుట్టింటి గౌరవం ముఖ్యం. ఏదున్నా లేకపోయినా ఆడపిల్ల అనేది పుట్టింటి గౌరవం నిలబెట్టాలి. అలాంటిది నువ్వు ఆ పుట్టింటి గౌరవం నిలబెట్టకుండా సొంత తోడముట్టిన అన్న మీద నువ్వు నిందేస్తున్నావు. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏమన్నావు? నాన్న గొప్పాడు, నాన్నను మోసం చేశారు, నాన్నని ఇచ్చేశారన్నావు. లోటస్ ల్యాండ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొత్తం బయటికి ఈడిపించారు. ఆ రోజు మీరు కంటతడి పెట్టుకున్నాడు. నా అన్న నిలబడ్డాడు, నేను గెలిచి చూపిస్తాను, నా తండ్రి పేరు నిలబడతాడు. తండ్రికి తగ్గ తనయుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకంటే జగన్మోహన్ రెడ్డి గారే. నువ్వు అలా ఉండాలి కానీ ఇలాగ వచ్చి పుట్టింటి గౌరవం బయట నిలబడతాం చాలా బాధాకరం. నువ్వు మాకు తోబుట్లాగా, జగన్మోహన్ రెడ్డి మాకు అన్నయ్య అయితే నువ్వు కూడా మాకు అక్కలాంటి దాను. కానీ దయచేసి నీకు కావాలంటే ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండు, నువ్వు ఓట్లు వేయించుకో, కానీ ఇలా బద్నాం చెయ్యొద్దమ్మా. అన్న పేరు మాత్రం నువ్వు బద్నాం చేయొద్దు, దయచేసి నీకు దండం పెడతాం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నదమ్ములు అందరూ ఉమ్మడి కుటుంబంలాగా ఉన్నారమ్మా. అలాంటి కుటుంబాన్ని గౌరవించే రామ లక్ష్మణ్ లాగా ఉంటారు. అలాంటి ఆయన్ని నువ్వు ఇలా చేయటం చాలా బాధాకరం. నువ్వు పోటీ చెయ్యి, ఆయన పోటీ చేస్తారు. ప్రజలు ఎవరు కావాలంటే వాళ్ళు గెలిపిస్తారు, అంతేగాని అపవాదులు నిందలు వేయొద్దు. పైనున్న మీరు అంటారు కదా, మా అన్న ఒకటే అంటాడు, పైనున్న దేవుడు చూస్తాడు, నేను నా ప్రయత్నం నేను చేస్తాను, ప్రజలకు చేస్తాను, ప్రజలు మెచ్చుతారు అని అలా అన్నాడు. నువ్వు అది ఫాలో అన్నకు తగ్గ చెల్లిగా, అంతేగాని ఇలాగా నిందలేసి నేను పైకి రావాలనే మాత్రం ఆలోచనలు తప్పుగా నువ్వు చేయబాకమ్మా. రాజశేఖర రెడ్డి గారు ఆత్మ కూడా ఘోషిస్తుంది నువ్వు ఇలా చేస్తే. మేము రాజశేఖర రెడ్డి గారు అభిమానులు. రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు మాకు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకోము, అలాని నిన్ను కూడా వదులుకోము. కానీ నువ్వు కానీ ఇలా రాంగ్ వేలో మా అన్న జోలికి వస్తే మాత్రం నిన్ను అక్కగా కూడా మేము స్వీకరించలేమమ్మా. చెప్తున్నాం కదా, నువ్వు నీ ద్వారా నువ్వు చేసుకో, మేము కాదనట్లా.
కానీ మా అన్న జోలికి రావద్దు, మా అన్న మీద దయచేసి నువ్వు నిందలు వేయొద్దు. ఇదిగో ఓడంటారు చూసారా, చెట్టుకి కాయలు ఉంటాయి, మామిడి చెట్టుకి, వాటి మీద రాళ్ళు వేస్తారు. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు ప్రజల కోసం బతికి, ఎన్నో కాళ్ళు పుల్లడిపోయేటట్టు పాదయాత్రలు చేసి, ఎన్నో రకాలుగా కష్టపడి ఇవాళ ప్రజల మనిషి అని ప్రజలే చెప్తున్నారు. ఆయన మా ఇంట్లో కొడుకు, మా ఇంట్లో అన్న తమ్ముడని. అలాంటి మనిషి మీద నువ్వు నిందేయటం, ఇంతమంది ఏపీ ప్రజలు అందరూ తెలుసుకున్నాళ్ళు, నువ్వు సొంత తోడముట్టిన రక్త సంబంధం నువ్వు తెలుసుకోపోవడం ఏంటి? మాకేంటో అర్థం అవటం లేదు. ఒకటే చెప్తున్నావు, మా అక్కగా చెప్తున్నావు, దయచేసి నువ్వు పోటీ చేసుకో, నీ పని నువ్వు చేసుకోమ్మా. దయచేసి మా అన్న మీద నిందలేయకు. మేము ఓపికగా ఉంటున్నాం. మా అన్న జోలికి వస్తే మేము ఎవరిని ఇదాము. అలానే మా అన్న మమ్మల్ని గొడవలకి తగులాటకి వెళ్ళొద్దల్లా. దయచేసి మేము మిమ్మల్ని ఇదే చెప్తున్నాం, నువ్వు మా ఇంట్లో ఆడపిల్లవి మేము గౌరవిస్తాం. అంతేగాని నువ్వు ఇలా మాత్రం నిందలు మాత్రం మా అన్న మీద వెయ్యొద్దు. దయచేసి మా అన్న ఎవడు ఎన్ని చేసినా సరే మా అన్న ముందుకెళ్తాడు. 2024 సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు. బాబా మీ పేరు? వెంకట శివరాం ప్రసాద్ అండి. ఎక్కడ ఉంటారు? 1 టౌన్ కోమలి విలాస్ సెంటర్ అండి. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఎలా ఉంది? మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మేము మేనిఫెస్టోలో ఏం చెప్పామో అవన్నీ అమలుపరిచామండి. కరెక్టే కదా? వారు కూడా అమలుపరచలేదు. 525 హామీలు ఇచ్చారు 14 నుంచి 19 వరకు. 19 ఎలక్షన్లో కూడా వారు చెప్పారు, ఏమీ హామీలు అమలుపరచలేదు. మేము వస్తాం, రమ్మండి. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున జగనన్న సైనికుల్లాగా మేము వస్తాం, వాళ్ళు రమ్మనండి, వాళ్ళ మేనిఫెస్టో తెమ్మనండి, మా మేనిఫెస్టో మేము తెస్తాం. వారు ఎన్ని అమలుపరిచారో మేము మొత్తం అమలుపరిచాం. 199% మేనిఫెస్టో అమలుపరిచాలని కేంద్ర ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయండి. అది ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో సుజాన్ చౌదరి పోటీ చేస్తుంది కదా, మరి సుజాన్ చౌదరి డబ్బుతో అందరిని కొంటా అంటుంది, మరి ఏం చేస్తారు మరి మీ ప్రజలు? మా వన్ టౌన్ ప్రజల యొక్క సంగతి వారికి తెలియదండి. మనసులో ఒకటి ఉంటుంది, బయట ఉంటుంది. డబ్బుతో ఎవరిని కొనలేరండి. కొంతమందికి మనోభావాలు ఉంటాయి. మా వన్ టౌన్ మా వాళ్ళకి మనోభావాలు చాలా జాస్తిగా ఉంటాయి. మంచి వాళ్ళు డబ్బులు తీసుకోరు, ఓటు మాత్రం మా వైఎస్ఆర్ పార్టీకి వేస్తారు. డబ్బు తీసుకున్నా కూడా వైఎస్ఆర్ పార్టీకి వేస్తారు అంటున్నారు, కానీ నాకు తెలియదు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎట్లా ఉంటారు? మంచిగా ఉంటుంది, మంచిగా చేస్తారా వర్క్? నేను వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 150 రోజుల వరకు పెట్టారండి గడపడికి ప్రోగ్రాం. వారితో నేను ఒక 130 రోజుల వరకు అటెండ్ అయ్యానండి. చాలా చక్కగా మాట్లాడతాడు, మృదు స్వభావి, వయసుడు, బ్రహ్మాండంగా చేస్తాడు. అందరికి ఏ పథకం రాపోయినా సరే మళ్ళా వచ్చేట్టు ఆయన సాయశక్తిలో ప్రయత్నం చేశాడండి. ఇంతకుముందు మంత్రిగా చేశారు కదా, చేశారండి. సేవలు అందించిందా బాగానే? మరి మందికి విజయవాడ ప్రాంతానికి కరోనా టైంలో ఆయన ఆన్లైన్ సేవలు అందించారండి. ప్రతి ఇంటికి వెళ్ళి ఏం కావాలని అడిగి లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ఆయన కేబిన్ కాలేజీలో రూములు తీసుకొని ఆ రూముల్లో బాక్సుల్లో కూరగాయలు బియ్యం అన్ని పెట్టి అన్ని చూశారండి ఆయన. అంతా బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా? సూపర్ అండి. ఇంకేంటండి, 60% ఎబో పాపులేషన్ బీపీఎల్ కంటే పైన వచ్చారండి. ఇంకా ఈయన వచ్చారనుకోండి 100%కి ఆంధ్రప్రదేశ్లో అందరూ బీపీఎల్ ఎగువన ఉంటారండి. ఈ పథకాలు ఏమంటారు అంటే ఆర్థికంగా వాళ్ళు ఎదిగి మాకు వద్దు సార్ పథకాలు, మేము ఆర్థికంగా ఎదిగామని స్టేజ్కి వస్తారండి. మనము ఒకటి ఆలోచించండి, మీరు 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 13-14% ఉండేదండి. ఇది అభివృద్ధి రేటు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4కి వచ్చిందండి. అంటే మనము 60-70% పైగా అభివృద్ధి చెందామని దాని అర్థం అండి. అది. థ్యాంక్ యూ.